స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చాలా అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ అన్నకి బ్రహ్మనాథం బలంతో ప్రతి ఒక్క యువ సోదర ప్రాంత సమస్యలు పరిష్కరిస్తారని ఒక బలమైన నమ్మకంతో నిలబెట్టాలని నేను కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఈ యూత్ కూడా బిడ్డ ఈనాడు కుటుంబాన్ని సతీమణిని నించోబెట్టి అవమానించి కల్వకుంటనే వెనక్కి పంపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ ఎన్నికల్లో పీజేఆర్ మీద పోటీ పెట్టాడు. కానీ ప్రజలు విఘ్నులు కాబట్టి నీ వెంగళరావు నగర్కి వచ్చిందా, నీ షేక్పేటకు వచ్చిందా, మరి ఎక్కడికి రాని ఈ సన్నాసులు సిగ్గు లేకుండా ఇవాళ ఓటు అడగడానికి గల్లి గల్లికి తిరిగి పొర్రుడు దండాలు పెడుతున్నారు. ఎందుకంటే నీ బిడ్డ నవీన్ యాదవ్ ఎన్నికల్లో నిలబడ్డాడు, ఎట్లయినా ఓడగొట్టాలి అని ఇవాళ నక్క చిక్కులతోని ఈ నక్కలన్నీ కూడా మేకతోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తున్నాయి. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు యూసుఫ్ కూడా సమస్యలు పరిష్కరించిన వాళ్ళు, ముఖ్యంగా కృష్ణానగర్ అంటే ఆనాడు నంది అవార్డులు తెచ్చిన కృష్ణానగర్ సినీ కార్మికులకు చిత్రపురి కాలనీ ఇచ్చారు. ఆనాడు ప్రభాకర్ రెడ్డి గారు మణికొండలో ఈ కార్మికుల కోసం తను కష్టపడి సంపాదించిన 10 ఎకరాల భూమిని ఉదారంగా దానమిస్తే దానికి 67 ఎకరాలు తోడు చేసి ఆనాటి ప్రభుత్వం మర్రి చెన్నారెడ్డి చిత్రపురి కాలనీ కట్టించి సినిమా కార్మికులు ఆదుకున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.